కదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ కత్తె కాడి కత్తిమే జగములేలే పెద్దమ్మ కదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ కత్తె కాడి కత్తిమే జగములేలే పెద్దమ్మ ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తుల కూతల్లా జమిడి కలమోతల్లా అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు గుగ్గిల మెదురు నా గుంబాములెదురు నడికట్టు ఎదురు నడికట్టు ఎదురు యాపా కొమ్మాలెదురు దీపాలు ఎదురు దీపాలు ఎదురు కోడి పుంజులెదురు యాటల్లు ఎదురు యాటల్లు ఎదురహా చల్ చల్ ఇందురి ఎల్లమ్మ పొదిరెడి పోషమ్మ జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ ఇందురి ఎల్లమ్మ పొదిరెడి పోషమ్మ జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ తల్లి ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మంకాలి వేగల్లా సూపువే ఓరు కల్లు భద్రకాళి ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మంకాలి వేగల్లా సూపువే ఓరు కల్లు భద్రకాళి ఏడు ఏడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తుల కూతల్లా చెమిడి కలమోతల్లా ఆషాఢ మాసాన బోనాలు సురువు బోనాలు సురువు ఆదివారం గోలె వేసేము తరువు వేసేము తరువు గడపల్లా పోసేము కల్లు సాకాలు కాపాడ రాబమ్మ ఎల్లా లోకాలు అంతగిరి పోషమ్మ కట్పురి ఎల్లమ్మ గండిపేట మైసమ్మ కవ్వల దుర్గమ్మ అంతగిరి పోషమ్మ కట్పురి ఎల్లమ్మ గండిపేట మైసమ్మ కవ్వల దుర్గమ్మ అమ్మా ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షి బాధలన్నీ పాపవే కంచిలోన కామాక్షి ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షి బాధలన్నీ పాపవే కంచిలోన కామాక్షి ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తుల కూతల్లా జమిడి కలమోతల్లా సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల పట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల ధరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లల్దాం ఎలుగుతాంటే దీపాల్దాం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం పిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ కడతం ఆ గజ్జ కట్టుతం కటం ఎత్తుతం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతం రంగమెక్కుతం శివాలోగుతం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా
పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి కోతరాజు నిరంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోను మోగెను పంపం చెక్కులు జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు విభాగంలో చదువుతున్నాను. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాలు అంటే మహంకాళి మరియు గ్రామ దేవతని పూజించే పండుగ. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢంలో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ మన రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనం అంటే ప్రకృతి. బోనం అంటే వికృతి పదం. ప్రజలు బోనం రూపంలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. పాలు బెల్లం కలిపి అన్నం వండి ఇతడి గాని రాగి గాని మట్టి కుండలో పెట్టి దానిని అలంకరిస్తారు. సాంప్రదాయంగా తయారయ్యి బోనం గుండను తలపై పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ధన్యవాదములు. అమ్మ చూడు, అక్క నాకు బొమ్మ ఇవ్వట్లేదు. ఆడుకుంది చాలే. ఈరోజు బోనాల పండుగ, వచ్చి స్నానాలు చేయండి. అమ్మ బోనాల పండుగ అంటే ఏందమ్మా? ఇదిగో మీ నాన్నగారు వచ్చారు, వెళ్ళి అడగండి. నాన్న, చెప్పురా తల్లి, ఏమైంది? బోనాల పండుగ అంటే ఏంటి? పూర్వం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అడవి మనుషులు ఉండేవారు. వాళ్లకు ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి, నాన్న నాకు అర్థం కావట్లేదు నాన్న. నీకు చెప్తే అర్థం కాదు గాని చూపిస్తాను పా. అరిష్టం జరిగింది. తక్షణమే అమ్మవారి దగ్గరికి వెళ్లాల్సిందే. అవును, పదండి. అమ్మా, నువ్వే కాపాడాలమ్మా. వేపాకు తోరిన తెలవలో ధూపదీప నైవేద్యాలతో మైసాసి గుగ్గిలాలతో ప్రతి ఆషాఢం నాకు మౌనాలు జరిపించండిరా. ఈ గ్రామాన్ని చల్లగా కాపాడుదురా.
ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన ఈ బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్లు, ఆటగాళ్లు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకువచ్చే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, లంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు గల ఈ దేవి గుళ్లకు దేదీప్యమానంగా అలంకరిస్తారు. నేను జోగు చెప్పుతా ఎల్లమ్మ గురించి నేను ఏక చెప్పుతా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆచారాలు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతు ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాలలో పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడి తర్వాతే కాలంలో బోనాలుగా మారింది. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము కాగితము, కర్రలతో కూర్చబడిన తొట్టెలను సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజు ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నర్పించడం ఇంకొక ఆనవాయితీ. పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి. స్థిరధూపిగా, బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదిటిపై కుంకుమ, కాళ్ళకి గజ్జలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు. అతడు భక్త సమూహము ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ ఏపాకులను నడుముకు చుట్టుకొని
అమ్మవారి పూనకముతో ఉన్న భక్తురాళ్లను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకుని వెళ్తాడు. బోనాల పండుగకు గల శాస్త్రీయ కారణాలు. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ బోనాలు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయి. బోనం అంటే భోజనం అని అర్థం. ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. ముందుగా ఆ బోనాన్ని మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండని సున్నము, పసుపు, కుంకుమ, రూపాకులు కూడా పెడతారు. ఆ కుండపై ఒక దీపాన్ని కూడా పెడతారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైనదంటే అంత శుభ్రమైనది కూడా. అలా వండిన బోనాన్ని సున్నం, పసుపు, రూపాకులు పెట్టడం వలన అవన్నీ యాంటీసెప్టిక్ గా, యాంటీబయాటిక్ గా సంబంధించినవి కాబట్టి ఎటువంటి క్రిమి కీటకాలు కావు. జాతర